రాష్ట్ర కేంద్ర హోంశాఖకి సంబంధించినటువంటి రెండు చుట్టాలైతే ఈరోజు సామాన్యులకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది ప్రత్యక్షంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ విషయంలో చూస్తూ ఉన్నాం. ఒక మైనర్ బాలిక నాకు అన్యాయం జరిగింది అనేసి అన్నా కూడా కనీసం పట్టించుకునేటటువంటి హోంశాఖ పోలీసులు ఈరోజు రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి మోడీ గారి సభలో వాళ్ళ తల్లిదండ్రులు మేము ఆత్మహత్య చేసుకుంటాము అంటే తప్ప కనీసం కేసు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈరోజు పోలీసులు ఉన్నారు అనేసి అంటేనే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి హోంశాఖ ఎంతలా పనిచేస్తుందో మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు పోక్సో అంటే అతి తీవ్రమైనటువంటి చట్టం. ఒక మైనర్ బాలికకు అన్యాయం జరుగుతుంది అనేసి తను స్టేట్మెంట్ ఇవ్వగానే వెంటనే సెక్షన్లు ఫైల్ చేసేసి కనీసం బెయిల్ రానటువంటి సెక్షన్లు ఫైల్ చేసి 24 గంటల లోపల అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీసులది. అలాంటిది ఈరోజు 72 గంటలు గడుస్తున్నా కూడా ఎవరు నిందితుడు అనేసి తెలుస్తున్నా కూడా మెజిస్ట్రేట్ ముందు ఈ రోజు వరకు వాళ్ళని అక్కడ ప్రవేశపెట్టింది లేదు, రిమైండ్ చేసింది లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ మహిళా ఆధ్వర్యంలో ఈరోజు మరి మహిళా కమిషన్ని కలవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే మైనర్ బాలికకు అన్యాయం జరిగిందో తక్షణమే పోలీస్ శాఖ వారు సదరు బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథని అరెస్ట్ చేసి వెంటనే మెజిస్ట్రేట్ ముందు పొందుపరచాలి. అలాగే మరి కేంద్ర హోంశాఖ దేశంలో రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల మాన ప్రాణ హక్కుల్ని కాపాడాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మరి దీనికి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి తక్షణమే మీ కుమారుని సరెండర్ చేయాలి. అలాగే పోక్సోలో ఏదైతే మా లాయర్ గారు లలిత గారు చెప్తా ఉన్నారో సెక్షన్ 11, 12 డైల్యూట్ చేసే సెక్షన్లు పెట్టారు. మేము మరి తీవ్రమైనటువంటి చట్టం, ఒక బాలికకు అన్యాయం జరిగినప్పుడు లైంగిక మరి వేధింపులకు గురైనప్పుడు మరి సెక్షన్ 7, 8 ప్రకారము చాలా తీవ్రమైనటువంటి చట్టం ఇది. బాలికల అలాగే మైనర్ బాలికలకు సంరక్షణ కల్పించే విధంగా, బాలుర బాలికలకు సంరక్షణ కల్పించే విధంగా చేసినటువంటి చట్టాన్ని కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి డైల్యూట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే గనక చర్యలు తీసుకొని మరి కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ గారు దీని మీద గనక వారు బాధ్యతాయుతంగా రాజీనామా చేయకపోతే ఇంకా చాలా దూరం తీసుకెళ్తాము. అలాగే చైల్డ్ కమిషన్ గారికి కూడా మేము మరి త్వరలోనే కంప్లైంట్ కూడా చేయబోతా ఉన్నాం.